ఉదయాన్నే భవర్ ప్రశాంతంగా తన పోలీస్ స్టేషన్లో కూర్చొనుంటాడు. ప్రశాంతంగా టీని తాగుతూ ఉంటాడు. తనకి పుష్పాని చంపినందుకు సంతోషంగా ఉంటుంది. తన చేతిలో టీ కప్ ఉంటుంది. అంతలోనే డెస్క్ మీద ఉన్న టెలిఫోన్ ఉన్నట్టుండి రింగ్ అవుతుంది. ఇంత ఉదయాన్నే ఎవరు కాల్ చేస్తున్నారు? టీ కూడా తాగనివ్వడం లేదు. భవర్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అవతలి వాళ్లతో అతను ఏదైనా చెప్పడానికి ముందే అవతలి మనిషి భవర్తో ఇలా అంటాడు, పుష్ప ఇంకా బ్రతికే ఉన్నాడు. అది వినగానే భవర్ నోట్లో నుంచి, ఏంటి? కానీ నేను మీకు అడవిలోకి వెళ్ళడానికి ముందు కాలు చేయడం వల్ల లాభం ఏముంది? మీరు తనని పట్టుకోలేకపోయారు. నేను విన్నాను తను శాంపుల్ కోసం కొంచెం చందనం అక్కడ తీసుకొని కూడా వచ్చాడట. కానీ ఇది అసాధ్యం. అక్కడ పర్వతము నీడ ఉంది కదా. అక్కడి నుంచి చాలా శవాలు మేము రికవరీ చేస్తున్నాం. మరి పుష్ప ఎలా తప్పించుకున్నాడు? హలో హలో. అవతలి మనిషి ఫోన్ కట్ చేస్తాడు. భవర్ ఆలోచనలో పడతాడు. మరొక వైపు అతని ఇద్దరు పిల్లలు బామ్మ దగ్గరికి వెళ్తారు. ఏ కథను అయితే భవర్ వాళ్లమ్మకి చెప్పొద్దని చెప్తాడో ఆ కథని వినడానికి. కాని బామ్మ తన మనవళ్లకు కాదని చెప్పలేకపోతుంది. బామ్మ, నిన్నటి కథను చెప్పు ప్లీజ్. నువ్వు చెప్పాలనే అనుకున్నావు బామ్మ, ప్లీజ్ చెప్పు బామ్మ. ఇప్పుడే చెప్తాను, రండి వచ్చి నా పక్కన కూర్చోండి. పిల్లలు వెళ్లి బామ్మ దగ్గర కూర్చుంటారు. ఇక బామ్మ చెప్తుంది కాంగన్ అడవి కథ. ఇదంతా కూడా కాంగన్ గ్రామానికి చెందిన ఒక చిన్న ఇంటి నుంచి మొదలైంది. అక్కడ పర్వతమ్మ తన 1 సంవత్సరం బిడ్డతో ఉంటుంది. ఆమె తనకి పేరు కూడా పెట్టలేదు. తను ఒంటరి తల్లి. తన బిడ్డని తను ఒంటరిగా పెంచేది. తనకి అడవంటే ఎంతో ఇష్టం. ఆమె అడవిలో ప్రతి పశువు, పక్షి, ఏనుగు, లేడి అలా ఎన్నో జంతువులను రక్షిస్తూ ఉంటుంది. ఆమె అడవికి నష్టం జరుగుతుంది అంటే అస్సలు భరించేది కాదు. ఆ కారణంగా తను ఫారెస్ట్ రేంజర్లో యాజ్ అ హెడ్గా మారింది. హెడ్ కాగానే తనకి గంధపు చెక్కల దొంగతనం గురించి తెలుస్తుంది. ఆమె తన కుర్చీలో కూర్చుని గంధపు చెక్కల దొంగతనాన్ని ఆపడం గురించి ఆలోచిస్తుంది. నేను ఎలాగైనా సరే ఈ చెట్లను కాపాడాలి, లేకపోతే వీళ్లు అడవిలో ఉన్న చెట్లన్నిటినీ నరికి అమ్మేస్తారు. తరువాతి వారం నుంచి పర్వతమ్మ మొత్తం అడవంతా తీగలతో ఫెన్సింగ్ వేయిస్తుంది. పర్వతమ్మ చాలా త్వరగా చాలా మందిని చందనం దొంగిలిస్తూ ఉన్నప్పుడు పట్టుకుంటుంది. ఎవరినైతే తను ఎక్కువ మోతాదులో పట్టుకుంటుందో వాళ్లందరూ కూడా ప్రీతి గ్యాంగ్కి చెందిన వాళ్ళు. ఆమెకి పర్వతమ్మ మీద చాలా కోపం వస్తుంది. ఆమె కోపంతో రగిలిపోతుంది. అందుకే పర్వతమ్మ మీద పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. అలాగే ఒకరోజు పర్వతమ్మ తన కొడుకుని అడవిదారిలో ఇంటికి తీసుకువెళ్తూ ఉంటుంది. అప్పుడే తన మీద బుల్లెట్లతో షూట్ చేస్తారు. తను తన కొడుకుని చేతిలో ఎత్తుకుని అడవిలోకి వెళ్తుంది. కాని తన వెనకాలే ప్రీతి కూడా అడవిలోకి వెళ్తుంది. పర్వతమ్మ తన కొడుకుని ఎత్తుకుని ఏడుస్తూ ఉంటుంది. ఏం కాదు బాబు, ఏం కాదు, నేనిక్కడే ఉన్నాను కదా, నీకేమీ కానివ్వను. నువ్వు జాగ్రత్తగా ఉండు బాబు, మర్చిపోవద్దు నువ్వు ఎవరి కొడుకువి అని. పర్వతమ్మ కొడుకువి. ఏడుపు శబ్దం వల్ల ప్రీతికి తెలిసిపోతుంది తను ఎక్కడ దాక్కుంది అని. తను తుపాకీ పట్టుకుంటుంది. బిడ్డ ఏడుపు శబ్దం వస్తూ ఉంటుంది. నెమ్మదిగా ఏ చెట్టు వెనక నుంచైతే ఏడుపు శబ్దం వస్తుందో అటువైపు వెళ్తుంది. ఉన్నట్టుండి తన తుపాకీని గురిపెట్టి చెట్టు వెనక్కి చేరుకుంటుంది. ఇంతసేపు ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళింది? అయినా తప్పించుకొని ఎక్కడికి పారిపోతుంది? తన బిడ్డని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. ప్రీతి ఎప్పుడైతే అటూ ఇటూ చూస్తుందో అప్పుడు పర్వతమ్మ సరిగ్గా తన ముందుకొస్తుంది. అప్పటికే తన చేతికి బుల్లెట్ తగిలింది. దొరికింది. వెళ్ళు, ఇంకా లోపలికి వెళ్ళు. అడవిలోని ఎర్ర చందనం దేన్నైతే నువ్వు కాపాడాలనుకుంటున్నావో వాటి మధ్యలోకే వెళ్ళి చచ్చిపో. ప్రీతి తన తుపాకీని పర్వతమ్మ వైపు గురిపెడుతుంది. 2 బుల్లెట్లు షూట్ చేస్తుంది. బుల్లెట్లు తిన్నగా వెళ్లి పర్వతమ్మ వీపు మీద, మెడ మీద తగులుతాయి.
తను ఎర్రచందనం చెట్ల దగ్గరికి వెళ్లి పడిపోతుంది. చెట్టుకి ఆనుకొని కూర్చుంటుంది. తన మెడలో నుంచి రక్తం కారుతుంది, వీపు నుంచి రక్తం కారుతుంది. ఓ వనమా, నా బాధని చూడు. నా గాయం నుంచి వచ్చే ప్రతి ఒక్క రక్తపు బొట్టుకి పగ తీర్చుకో. ఈ వనాన్ని కాపాడడం కోసం నా ఆత్మ సిద్ధంగా ఉంది. ఓ వనమా, ఓ వనమా. తన మనసులోని మాట అడవికి చెప్పి గంధపు చెట్టుకి ఆనుకొని తన ప్రాణాలను వదిలేసింది. తన ప్రార్థన, తన పిలుపు కాంగన్ అడవి వింటుంది. చెట్టు ఆకులు అన్నీ పర్వతమ్మలో కలిసిపోతాయి. మళ్ళీ ఒకసారి పర్వతమ్మ ప్రాణాలు పోసుకుంటుంది, కాని అడవి తల్లి రూపంలో. యా! అప్పటినుంచి ఇప్పటి వరకు పర్వతమ్మ ఆత్మ ఆ అడవిని రక్షిస్తోంది. నానమ్మా, ఒకవేళ మనం అక్కడికి వెళ్తే పర్వతమ్మ ఆత్మ మనల్ని కూడా చంపేస్తుందా? లేదు బాబు, ఆవిడ ఎవరిని చంపుతుందంటే ఆ అడవికి హాని కలిగించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళని. పోలీసులు పర్వతమ్మని వెతుక్కుంటూ ఆ అడవిలోకి చేరుకున్నారు. కాని ఆ బిడ్డ తప్ప వాళ్లకక్కడ ఇంకెవరూ దొరకలేదు. నానమ్మా, ఆ బిడ్డ సంగతేమైంది? బిడ్డ సంగతా? ఏమో తెలీదు బాబు. పుష్ప, నా పేరు పుష్ప. పుష్ప. భవర్ ఉదయాన్నే కాంగన్ అడవిలోకి రవీనాతో పాటు చేరుకుంటాడు. అడవి ఫెన్స్ విరిగిపోయుంటుంది. ఎప్పుడు విరిగిందంటే పుష్ప నాగేష్ తన బండిని అడవిలోకి తీసుకువెళ్ళినప్పుడు. భవర్ ఇంకా రవీనా అడవి లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్లగానే భవర్ ఆ చోటికి చేరుకుంటాడు ఎక్కడైతే పుష్ప ఇంకా పర్వతమ్మ కలుసుకున్నారో. భవర్ కళ్ళు ఆ చోటిని చూసి అలాగే ఉండిపోతాయి. అక్కడ గంధపు చెట్లన్నీ కూడా నరికేసుంటాయి. ఇదెలా సాధ్యమవుతుంది? ఇంతవరకు అయితే ఈ అడవిలో హాని తలపెట్టడానికి ఆలోచిస్తే వాళ్ళు చనిపోయారు. మరి ఇదెలా సాధ్యమైంది? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఎలా? నువ్వెళ్ళు, కాంగన్ గ్రామంలో నాకా బందీ పెట్టించు. ఇది ఆ పుష్ప చేసిన పనే. సరే. రవీణ అక్కడి నుంచి బయలుదేరుతుంది. భవర్కి చెమటలు పడతాయి. తను జేబులో చేయి పెట్టి ఫోన్ని బయటికి తీస్తాడు. ఒక కాల్ చేస్తాడు. చెప్పు, ఏంటి విషయం? అమరేంద్ర భాయ్, బహుశా కాంగన్ అడవిలో నుంచి నీడ వెళ్ళిపోయినట్లుంది. అమ్మ పర్వతమ్మను చంపి ఏదైతే ప్రాబ్లం క్రియేట్ చేసిందో బహుశా ఆ ప్రాబ్లం ఇప్పుడు సాల్వ్ అయినట్లుంది. నువ్వు చాలా మంచి కబురు చెప్పావు. నేను ఎలాగో సిండికేట్ మెంబర్స్ అందరినీ ఈ వ్యాపారం నుంచి తొలగించాను. ఇక పుష్ప ఒక్కడే ప్రాణాలతో ఉన్నాడు. ఈ పుష్పాని మనం అడ్డు తొలగించుకుంటే సరిపోతుంది. తప్పకుండా మీరేం కంగారు పడకండి. మీరు ఇక ఈ కాంగన్ అడవిలో ఉన్న బంగారాన్ని బయటకు తీయడం గురించి ఆలోచించండి. పుష్ప గురించి నేను చూసుకుంటాను. నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. అదెలా? అదంతా నువ్వు వదిలేసాయి. నాకు ఒక విషయం చెప్పు. నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? అడవిలో ఉన్నాను. ఏంటి? భవర్, అక్కడి నుంచి నువ్వు ముందు బయటకు వచ్చేసాయి. భాయ్, నాకేమీ కాదు. అది నేను డిసైడ్ చేస్తాను. పుష్ప భవర్ వెనకే నిలబడి ఉంటాడు. భవర్ నెమ్మదిగా ఫోన్ చెవి దగ్గర నుంచి కిందకు దించుతాడు. తను పుష్పాని చూసి షాక్ అవుతాడు. నేను ఆలోచిస్తున్నాను. మొత్తం చందన సిండికేట్స్ అన్నీ మూతబడుతున్నాయి. మరి అమరేందర్ సింగ్ మాత్రం ఎలా వ్యాపారం నడుపుతున్నాడు అని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నువ్వు ప్రీతి సింగ్ కొడుకువి. భవర్ వెంటనే తన రివాల్వర్ని తీస్తాడు. పుష్పాని కాలుస్తాడు. కాని పుష్ప అక్కడి నుంచి తప్పుకుంటాడు. తన రివాల్వర్ని లాగేసి విరగ్గొడతాడు. పుష్ప, నేను పోలీస్ ఆఫీసర్ని. ఇలా అనుకోనే నేను నిన్నింతవరకు ఏమీ చేయలేదు. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది, సిండికేట్ లీడర్ కావాలనుకున్నావని. మొత్తం అంతా మీ అన్నదమ్ములు ఇద్దరే దోచుకుందాం అనుకున్నారు కదా? ఏమనుకున్నారు? పుష్పకు తెలియదనా? పుష్ప ఒక చెట్టు కొమ్మని తన మీదకు విసురుతాడు. భవర్ కింద పడిపోతాడు. అక్కడే ఒక తాడు ఉంటుంది. పుష్ప ఆ తాడుతో భవర్ మెడలో కట్టి తనని చెట్టుకి వేళ్లాడదీస్తాడు. ఇదంతా జరుగుతున్న సమయంలో భవర్ ఫోన్ ఆన్లోనే ఉంటుంది. అమరేందర్ తన తమ్ముడి అరుపులు వింటాడు. పుష్ప,
పుష్ప పుష్ప పుష్ప. భవర్ కాసేపు తల్లడిల్లి చనిపోతాడు. పుష్ప కింద పడిన భవర్ ఫోన్ తీసుకుంటాడు. అమరేందర్, పుష్ప, నువ్వు ఇవాళ చస్తావు ఇవాళ. నువ్వు గట్టిగా అరవకు. నువ్వేమనుకున్నావు? నువ్వు మా ఏరియాలోకి వచ్చి మమ్మల్ని సిండికేట్ నుంచి బయటకు పంపిద్దాం అనుకున్నావా? చూడు మీ తమ్ముడు పరిస్థితి ఏమైందో. నా పేరు పుష్ప, అసలు తగ్గేదేలే. ఆ మాట చెప్పి పుష్ప ఫోన్ కట్ చేస్తాడు. కానీ ఫోన్ పెట్టగానే నల్లని మబ్బులు కాంగన్ అడవి ఇంకా ఊరంతా కమ్ముకుంటాయి. సూర్యుడి కిరణాలు ఎక్కడా కూడా ఉండవు. మధ్యాహ్నం సమయంలో రాత్రైనట్టుంటుంది. అడవిలో నుంచి ఒక మాట వినిపిస్తుంది. పుష్ప పుష్ప. నానమ్మ, పర్వతమ్మ పూర్తి పేరేంటి? పర్వతమ్మ పూర్తి పేరు పర్వతమ్మ పుష్ప. పర్వతమ్మ పుష్ప వెనక్కి వచ్చి నిలబడుతుంది. అమరేందర్ తన గూండాలతో పాటు కాంగన్ అడవిలోకి చేరుకుంటాడు. పుష్ప అమరేందర్ గూండాల బారి నుండి తప్పించుకుంటాడా? పర్వతమ్మ తన కొడుకుని తప్పు చేసినందుకు చంపగలుగుతుందా? తెలుసుకోవడానికి మాతో పాటు ఉండండి. పుష్ప తరువాతి భాగం కోసం.